శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. చాలామందికి ఇటీవల కాలంలో వస్తున్న సమస్య అంటే చర్మ వ్యాధులు. చర్మ వ్యాధుల్లో చాలా అసహ్యముగా ఎక్కడికి ఏ ఫంక్షన్కి పోవాలన్నా కూడా పక్కలో ఉన్న వాళ్ళు కూడా అసహ్యపడేలాంటి సమస్యలు అంటే చర్మ వ్యాధులు అనమాట. చెయ్యి ఇలా అంటే వాళ్ళకి మొత్తం ఇలా ఉంటుంది, మొత్తం కందిపోయి ఉంటుంది. సోరియాసిస్ కావచ్చు, రింగ్ వామ్ కావచ్చు, అంటే తామర అంటాము, గజ్జి, చిడుము, ఇలాంటివి చాలా వరకు. ఇంకొంతమందికి అయితే గజ చర్మం అనేది వస్తూ ఉంటుంది. బ్లాక్ ఫంగస్ అని కొంతమంది అంటుంటారు, ఏదో నల్ల చర్మం అంటే బ్లాక్ ఫంగస్ అని ఇటీవల కాలంలో కొన్ని వచ్చాయి. కానీ బ్లాక్ ఫంగస్ అంటే మనకు తెలియదు. మన ఆయుర్వేద ప్రకారం వచ్చి నల్ల మచ్చలు అంటారు. ఒంట్లో చర్మం అనేది నల్లబారిపోతూ ఉంటుంది. అది గజ చర్మంలాగా రెట్టులాగా అవుతూ ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే, ఏనుగును పట్టుకుంటే ఎలాంటి చర్మం ఉంటుందో అలా మన చర్మం కూడా మారిపోతూ ఉంటుంది. దీన్ని గజ చర్మం అంటారు. అది ఎక్కువగా కాలాల్లో కనిపిస్తుంటుంది, చేతుల్లో మోకాళ్ళ దగ్గర, ఈ నడుముల దగ్గర కనిపిస్తుంటుంది. ఇది చాలా వరకు ఉంటుంది. అలాగే ఇది రేర్గా వస్తుంది, వచ్చినా ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కావచ్చు, లేదా సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారు. ఒళ్ళంతా మచ్చలు మచ్చలు తేపలుగా ఉంటాయి. మన దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. మన దగ్గర వచ్చిన వాళ్ళు రికవరీ చేసుకునే వాళ్ళు అది కూడా మీకు చూపిస్తాను కావాలంటే. అది ఏమి అంటే, వచ్చిందనుకోండి సోరియాసిస్, అది ఒళ్ళంతా పాకిపోతుంది. ఒక ఆమె అయితే ఇలా చేతులు పట్టుకొని వచ్చిందండి మా దగ్గరికి వచ్చేటప్పుడు. ఇలా పట్టుకొని వచ్చింది. నడవడానికి ఈ చేతులు ఇలా అంటే రక్తాలు కోసుకుంటాయి. అలాంటి సమస్యతో వచ్చారు. ఇప్పుడు 3వ నెల వాడుకుంటున్నారు. చాలా అద్భుతంగా రికవరీ వచ్చేసింది. ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, కింద వస్తున్న నెంబర్కి మీరు ఆ ఒక్క ఫోటోలు పెట్టి, మాకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నామంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి, పంపిస్తాం, వాడండి. అంత ఎక్కువగా పెరిగింటుంది. అదే మీకు సింపుల్గా కొత్తగా వచ్చిందండి, మాకు అక్కడక్కడ మచ్చలుగా కనిపిస్తున్నది, దీన్ని ఎలా మేము పోగొట్టుకోవాలా అనుకున్నారనుకోండి, మీకు సింపుల్గా మీ ఇంట్లోనే చేసుకునేలా అంటే ఒక రెమెడీ చెప్తాను, చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ముఖ్యముగా చూడండి, గోమూత్రం అంటే నాటు ఆవు గోమూత్రం అయితేనే శ్రేష్టం. ఎందుకంటే ఈ నాటు ఆవులు వచ్చి అడవి మేస్తుంటాయి, పచ్చిగడ్డి ఎక్కడంటే అక్కడ బయటలో మేస్తుంటాయి. అదే మనకు సీమావులు అనుకోండి, అది ఇంటికాడ ఏదేదో కెమికల్ ఫుడ్లంతా పెట్టి చంపేస్తుంటారు. ఒకటి ఇప్పుడు కొత్తగా కొన్ని రకాలు వచ్చేసారు. దానికి ఇంజక్షన్లు వేయడము, పాలు ఎక్కువగా పిండుకోవడము, ఒక నెల 2 నెలలు 3 నెలలు పెట్టుకోవడం, వేరే వాళ్ళకి అమ్మేయడం. వాడు ఎక్కడైనా తెచ్చుకొని, మనకు అవసరం లేదు. కానీ ఈ పాలల్లో ఎంత విషకారమైన పదార్థాలను చేరుతున్నారు మన రైతులు అంటే, వేరొక్కడు ఎక్కడైనా చనిపోని పర్లేదు, నేను బాగుంటే చాలు అనే లెవెల్లో వచ్చింటారు. కానీ ఇతన్ని ఇంకొకటి చంపుతుంటాడు, ఇంకొక రైతు. ఇతను పాలలో చంపుతుంటే ఇంకొకటి కూరగాయల్లో చంపుతుంటాడు, ఇంకొకడు బియ్యంలో కావచ్చు, గోధుమలో కావచ్చు, వాడిని వీడు చంపుతుంటాడు. దీన్ని అర్థం చేసుకోండి. మనము ఎంత స్వచ్ఛంగా ఇస్తే ఆ ఒక్క వచ్చే మనకు డబ్బు కూడా అంత బాగానే ఉంటుంది. ఎక్కువ ఆదాయానికి ఆశపడి లేనిపోనివన్నీ చేయకండి. అలాగా ఈ గోమూత్రము, మనము స్వచ్ఛమైన గోమూత్రాన్ని నాటి ఆవుతో తీసుకోవడం చాలా మంచిది. తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది రెండో వస్తువు చూడండి, పటికి. ఇదొచ్చి ఇంట్లో మనకు దాలమందరాల దగ్గర కడుతూ ఉంటారు, దిష్టి కొని కడుతుంటారు. అలాగే షేవింగ్ షాపుల్లో మనము చేసుకునేటప్పుడు ఎక్కడైనా బ్లడ్ వచ్చిందనుకోండి, దానికి కూడా పటిక వాడతారు. అంటే అది వేరే పటిక అని ఎలా ఉంటుంది మీకు చెప్తున్నది. మళ్ళీ ఫోన్ చేసి ఆ పటిక అంటే ఏమిటండి అని అడగండి. దీన్ని పటిక అంటే చిల్లరకు, అంటే పల్సర్ కొట్లో దొరుకుతుంది పటిక అని అడగండి. రాయిలా బాగా దొరుకుతుంది, ఇంతంతలా రాళ్ళే దొరుకుతుంది. ఆ పటిక ఒక 1/4 కిలో అంత తీసుకోండి. ఒకే గడ్డలాగా ఉంటే చాలా మంచిది. తీసుకున్న తర్వాత మీరు తీసుకొచ్చి ఒక బండ పైన గోమూత్రాన్ని వేసి, ఈ ఒక గడ్డలాగా ఉంటుంది కదండి, దీన్ని బాగా గంధంలాగా తీయాలి, రాకి మొత్తం గంధంలాగా వస్తుంది. ఆ గంధాన్ని మీ ఎక్కడ ఒంటిపైన ఉన్నదో అక్కడ పూసుకుంటూ రావాలి. ఉదయం సాయంత్రం 2 పూట్లు పూసుకుంటారండి. మీకు ఆ రీసెంట్గా వచ్చింది ఏదే ఒక స్కిన్ అలర్జీ కావచ్చు, రింగ్ వామ్ కావచ్చు, రింగ్ వామ్ అనేదానికన్నా మ్యాక్సిమం తామర, గజ్జి, ఇలాంటి చర్మ వ్యాధులు ఏదైనా సరే మీకు రీసెంట్గా తగ్గిపోతూ వస్తాయి. అలా కాలేదు, సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రమే కాల్ చేయండి. దానికి
ఇంకొక విషయం ఏమిటంటే పథ్యం అనేది కంపల్సరీ ఉండాలి. పథ్యం అంటే ఏమి? చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు ఇవన్నీ మస్తుగా తింటూ ఉంటారు. బాగా తినడము, రోగాన్ని ఎక్కువ చేసుకోవడం. వీళ్ళకి ఆల్మోస్ట్ పనస పండు, జున్ను, పుట్టగొడుగులు ఇవి జీవితంలో తినకూడదు వీళ్ళు. కానీ వీళ్ళకి నోటి దూల ఎక్కువ మన జనాలకి. అక్కడ రోగం ఎంతన్నా ఉన్ని తినడం మాత్రం వదలరు. మీరు అలా తినుకుంటూ ఉండండి. హాస్పిటల్ చాలా వరకు మల్టీనేషనల్ హాస్పిటల్లో కోట్లకు ఖర్చు పెట్టి మల్టీనేషనల్ హాస్పిటల్ కట్టిపెట్టి ఉంటారు, మీకోసమని కాసుకో ఉంటారు వాళ్ళు కూడా. అలా కాకుండా పత్తి ఉన్నారనుకోండి, మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది, మీరు పరిగెత్తే అవసరం ఉండదు. అలాగా ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన మాత్రమే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. దానికి తగువైన మందులు ఉంటాయి, వాడండి. నీట్గా మీ సమస్య ఉందో క్లియర్ అయితే వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.